తీర్పుతో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వచ్చింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించడం, ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధం కావడంతో మరో 3 నెలల్లో స్పెషల్ అధికారుల పాలన నుంచి స్థానిక పాలన రానుంది. ఎన్నికల సమీక్షిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల్లో సందడి నెలకొనగా ఆశావాహుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ఇదే దిశలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. అధికార కాంగ్రెస్లోనే కాక విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలోనూ అప్పుడే వేడి మొదలైంది. ప్రజాక్షేత్రాన్ని లోతుగా పరిశీలిస్తే ముగ్గురిది కట్టామిట్టా పరిస్థితే. అనుకూలతల్ని నిలబెట్టుకుంటూ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించడాన్ని బట్టే వారి వారి విజయ అవకాశాలు ఉంటాయి. ప్రజలతో నేరుగా సంబంధాలకు, స్థానిక నాయకత్వం ఎదుగుదలకు, పార్టీల సంస్థాగత విస్తరణకు దోహదపడే ఈ స్థానిక ఎన్నికలు ఎలా చూసినా 3 పార్టీలకు ముఖ్యమైనవే. కొన్ని సర్వే సంస్థలు నిర్వహించిన తాజా ప్రజాభిప్రాయ సేకరణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. స్థానిక ఎన్నికల అధికార పక్షం కాంగ్రెస్కు సవాలు అయితే విపక్ష బీఆర్ఎస్ పార్టీకి అగ్ని పరీక్ష. ఒక విధంగా జీవన్ స్మరణ సమస్యే. ఒక బీజేపీకి బల నిరూపణ కోక అవసరం, అంతకు మించి అవకాశం. సర్వేలో వెల్లడవుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి రాష్ట్రమంతటా ఏకరీతి రాజకీయ వాతావరణం లేదు. ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లలో గ్రామీణంలోనూ బీజేపీ ప్రాబల్యం పెరుగుతుంది. ఉమ్మడి మెదక్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో బీఆర్ఎస్ తిరిగి బలపడుతున్న సంకేతాలున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఇప్పటికే కాంగ్రెస్ ఆధిపత్యం విస్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. ఎల్బీ స్టేడియం సమ్మేళనం ద్వారా స్థానిక ఎన్నికల శంఖారావం పూరించినట్లయింది. గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణుల్ని పెద్ద సంఖ్యలో ఒక చోటుకు చేర్చి కాంగ్రెస్ ముఖ్య నేతలు మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్ వంటి వారితో ప్రేరణ కలిగించే ప్రయత్నం చేసింది. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, దానిని ముఖ్యంగా మంత్రిమండలి బాధ్యత తీసుకోవాలని సీఎం, పీసీసీ నేత ఇటీవలే కోరారు. ఓ అరడజను సానుకూల అంశాలు స్థానిక ఎన్నికల ప్రచారంలో కీలకమవుతాయని నాయకత్వం భావిస్తుంది. 1 కులగణన, 42% బీసీల రిజర్వేషన్, 2 తాము పంపిన బీసీ బిల్లుకు ఆమోదించక కేంద్రం మోకాలడ్డుతుందనే ప్రచారం, 3 సన్నబియ్యం, రైతుల భరోసా, రుణమాఫీ తదితర అంశాలతో పాటు 18 మాసాలలో చేపట్టిన ప్రజాహిత చర్యల్ని వివరించడం, 4 ఎస్సీల వర్గీకరణ చట్టంతో పాటు మంత్రివర్గంలో సముచిత ప్రాతినిధ్యంతో సామాజిక న్యాయం ఫోకస్. అలాగే 5వ నెంబరు కేంద్రం వివక్ష చూపిన రాష్ట్రానికి సహాయ నిరాకరణ చేస్తున్నా తాము సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నామనడం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై రాజీ లేకుండా దర్యాప్తులు జరిపించడం, ఇలాంటి అంశాలతో ప్రచారానికి పదును పెట్టాలన్నది నాయకత్వ భావన. కానీ రాష్ట్రంలో వాతావరణం అంతా అనుకూలంగా ఏం లేదు. మంత్రివర్గంలో చోటు దక్కని అసంతృప్తులు అలకలున్నాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కొండా కుటుంబం గొంతెట్టడం వంటి చికాకులున్నాయి. ప్రతి జిల్లాలో ఏదో రకమైన పంచాయతీలు, సీఎం సొంత జిల్లా, సొంత పార్టీ నాయకులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో ప్రజా ప్రయోజన వాద్యం వేయడం విభిన్న సంకేతాలు ఇస్తుంది. స్థానిక ఎన్నికల ముంగిట్లోనైనా బీఆర్ఎస్ నాయకత్వం తీరు మార్చుకోకుంటే ప్రజా విశ్వాసం తిరిగి పొందడం కష్టం. భిన్నాభిప్రాయాన్ని బట్టి కొన్ని జిల్లాల్లో కాస్త మెరుగుపడిన పరిస్థితి కనిపిస్తున్నా స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఎలా ప్రతిబింబిస్తుందో చూడాలి. ప్రీ ఫైనల్ వంటి ఈ ఎన్నికల్లో ఏ గట్టి నినాదంతో, ఆశావాహ సందేహాలతో ప్రాచుర్యానికి వెళ్లారో స్పష్టత లేని పరిస్థితి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు, 2024 లోక్సభ ఎన్నికల్లో దక్కిన 0 ఫలితం, పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకపోవడం వంటి పరిస్థితుల నుండి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాల్సిన సందర్భం.
ఉద్యమ కాలంలోనూ ఉప ఎన్నికల ఆసరాగా రాజకీయ స్థిరత్వం సాధించిన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకపోవడాన్ని ఘోర తప్పిదంగానే పార్టీ శ్రేణులు పరిగణిస్తున్నాయి. కానీ నాయకత్వం దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఏడాదిన్నర దాటినా అధినేత ఇంకా ఫామ్ హౌస్కే పరిమితం కావడం, కార్యనిర్వాహక అధ్యక్షుడు కోటరీ బందీగా ఉన్న ప్రాతినిధ్యాలతో ఉండడాన్ని ద్వితీయ శ్రేణి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇతర ముఖ్య నేతలను పరిమితం చేయడంలో అసలు తండ్రి కొడుకుల వ్యూహం ఏమిటో పార్టీ శ్రేణుల ఊహ కందడం లేదు. ఏ మాటకు ఆ మాట రాష్ట్ర వ్యాప్తంగా అనుచర గణం యంత్రాంగంపై పట్టున్న హరీష్ రావును కేవలం సిద్దిపేటకు, మహా అంటే పాద మెదక్ జిల్లాకే పరిమితం చేశారనే పార్టీలో గుసగుస. ఇటువంటిదే స్వయంగా కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ జరిగిందంటున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, జిల్లా స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి ఎన్నికైన ఆమెను 2023 ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం కింద అన్నీ కాక కొన్ని సెగ్మెంట్ల ప్రచారానికే పరిమితం చేశారన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. తాను జైల్లో పడితే విశ్రాంతి, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని సన్నబడతానని, తదనంతరం పాదయాత్ర చేస్తానని చెప్పే మా కార్యనిర్వాహక అధ్యక్షుడు వారానికోసారైనా 4-5 గంటలు పార్టీ ఆఫీసులో కూర్చునే నాయకులు, కార్యకర్తలను కలవాలి, వారి మనసు తెలుసుకోవాలి అని బీఆర్ఎస్ సగటు కార్యకర్త కోరుతున్నాడు. పార్టీలోనే పుట్టి పెరిగి సిద్ధాంత బలమున్న నాయకుడికే తప్ప బయట నుంచి వచ్చిన నేతలెవరికి రాష్ట్ర అధ్యక్ష స్థానం ఇవ్వకుండా బీజేపీ జాగ్రత్త పడింది. కానీ అదే పని అభ్యర్థులకు టికెట్ ఇచ్చే విషయంలో చేయగలదా? ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో అంటే సమాధానం అసాధ్యమనే వస్తుంది. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తాం అని నాయకత్వం తరచూ చెప్తున్నా అన్ని స్థానాలలోనూ పెద్ద సంఖ్యలో ఆరవ నాయకులు టికెట్లిస్తే తప్ప నిలువ గెలవలేమనే స్థితి స్థానిక ఎన్నికల్లోనూ ఇది తప్పట్లేదంటే కింద స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణం ఎట్లా ఉందో తెలుస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో 3వ వంతు నెలల్లోగే పార్టీ విడిపోయారంటే అరువు అభ్యర్థులపై ఆధారపడాల్సిన కరువు బీజేపీలో ఎంతుందో సుస్పష్టంగా కనిపిస్తుంది. నగర పట్టణ నాయకుడే తప్ప గ్రామీణ పట్టు, తెలంగాణ ఉద్యమ అనుబంధం అంతగా లేవని విమర్శ ఎదుర్కొనే పార్టీ కొత్త నేత రామచంద్రరావుకు స్థానిక ఎన్నికలు ఒక సవాల్. బీసీ సీఎం ప్రకటించిన పార్టీగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ విసిరే బీసీ నినాదాన్ని బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఏ ఒక్కరి ప్రభావానికో వెళితే పార్టీ నిర్వహణ కష్టమే. రేపు ఏర్పడబోయే రాష్ట్ర కార్యవర్గంలో ముఖ్యంగా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులలో తమ అమాయకుల పేదవాటా కోసం సీనియర్లు ప్రయత్నించొచ్చు. అందుకు ఆస్కారం ఉందని కొత్త అధ్యక్షుడిని అభినందిస్తూ వచ్చిన పత్రికా ప్రకటనలోనే సంకేతాలున్నాయి. ఈ విషయంలోనే రామచంద్రరావు జాగ్రత్త తీసుకోకుంటే రాష్ట్ర పార్టీలో ఆఖ్యత డొల్లా. ఒకసారి వీళ్లను చూద్దామనే సానుకూలత బీజేపీపై సాధారణ జనంలో కొంత ఉంది. ప్రజల్లోకి వెళ్లి ఐక్యంగా జనహిత కార్యక్రమాలు నిర్వహిస్తూనే స్థానిక ఫలితాలలో పార్టీ ముద్ర సాధ్యం. 2019 ఎన్నికల్లో బీజేపీ సాధించిన 9 జెడ్పీటీసీలలే ఇప్పటి వరకు గరిష్టం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలలోనూ స్థానిక ఎన్నికల విషయంలో తీపి చేదు పరిస్థితులున్నాయి. ఒకరి ప్రతికూలత మరొకరి సానుకూలతకు మారొచ్చు. అందుకే ప్రతికూలతలను తగ్గించుకొని సానుకూలత పెంచుకోవడమే ముగ్గురికి విజయ సూత్రం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ప్రారంభం కానుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఇప్పటి నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింత అధ్యయనం చేసి క్షేత్ర స్థాయిలో పార్టీకి సంబంధించిన అంశాలను కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 18 నెలల కాలంలో ప్రభుత్వం అనుసరించిన విధి విధానాలతో పాటు ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా క్యాడర్ కు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా మారనున్నాయనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలను ఏ విధంగా ఆకట్టుకునే అంశం కూడా ఇతిమిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ 18 నెలల పాలనకు స్థానిక సంస్థల ఎన్నికలు రెఫరెండంగా మారనున్నాయ ఒక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీల్లోని అంతర్గత విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సమయంలో మాత్రం ఒక తాటిపై నడిచి ఎన్నికల్లో విజయం సాధించే దిశలో మాత్రం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాలు ప్రయత్నిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో బహిర్గతమైనప్పటికీ వాటిని అధిష్టానం సరిచేసే ప్రయత్నాలు కూడా చేసింది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో లేవనెత్తిన కొండా మురళి దంపతుల ఎపిసోడ్ తో పాటు అనిరుద్ రెడ్డి వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టిందని చెప్పేసి భావించవచ్చు. ఇవన్నింటినీ కూడా పార్టీ అధిష్టానంతో పాటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా వీటిని సమీక్షించి అటువంటి పొరపాటు జరగకుండా ముందు అందరూ ఒకే తాటిపై నడిచే విధంగా కూడా చేసే ప్రయత్నాలు మాత్రం అంతర్గతంగా కొనసాగుతున్నాయి. ఏఐసిసి పరిధిలో కూడా ఈ పంచాయతీ ఉండడంతో స్థానిక నేతలు సీరియస్ గా తీసుకొని వారందరినీ మాట్లాడే ప్రయత్నం చేసి ఒకే తాటిపై నడిపించేందుకు కూడా ఇంటర్నల్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీల అమలు తీరుపై మాత్రం కొంత అసంతృప్తి, మరికొంత సంతోషాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందాయా లేదా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు కోసం కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు. రైతాంగానికి సంబంధించి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశామని, ఇందిరమ్మ ఇళ్లను కూడా గ్రామీణ ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో పట్టు సాధిస్తున్న ఒక దృఢమైన ధీమాతో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీర్చులపై విమర్శన అస్త్రాలు సాధిస్తున్న బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ తరహాలో వెళ్లాలని వ్యూహరచనతో మాత్రం ఇంకా వారు సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు పొందిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ప్రభాకర్ రావు నియమితం కావడంతో ఆయన పార్టీలోని సీనియర్లను, అసంతృప్తివాదులను కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో ఆయన ఆ ప్రయత్నాలు కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా గెలిపే ధ్యేయంగా అభ్యర్థులు పనిచేస్తూ ఉంటారు. అవసరమైతే పార్టీ జెండాను పక్కన పెట్టి గెలిచే వారిని ఎన్నుకునే దిశలో కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. స్థానికంగా ఎత్తులు పొత్తులు అప్పటికప్పుడు మారే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను నిర్దిష్టంగా ప్రజలు, రైతులు కానీ వారు కానీ ఆకర్షితులై స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఏ మేరకు కడతారనే ఒక విషయంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్నల్ గా సమాచారాలు, సమీక్షలు నిర్వహిస్తా ఉంది. ఉనికితో పాటు పట్టు పెంచుకునేందుకు కూడా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకోవడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే విధంగా బీజేపీ వ్యూహ రచన చేస్తా ఉంది. ఏది ఏమైనా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం 3 ప్రధాన పార్టీలకు ప్రాణ ప్రతిష్ఠ కూడా మనం ప్రధానంగా ఇక్కడ భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి ఎన్ని సీట్లు తెస్తాయో విషయం మిస్టరీగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలు ఏ మేరకు విజయం సాధిస్తాయనే ఒక విషయంలో కూడా ఇంకా ఆ ప్రశ్నార్థకమైన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ఈ విషయంపై మాత్రం ఆయా పార్టీల రాష్ట్ర నేతలు సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా హైకోర్టు నుంచి క్లీన్ చీట్ రావడంతో ఎన్నికలకు మార్గం సుగమమైనట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాల వారీగా కూడా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వం పంపించడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మాత్రం ఇప్పుడు ఒక చిక్కుముడి ప్రశ్నగా మారింది. 42% బీసీ రిజర్వేషన్ల అంశం తేలేంత వరకు కూడా స్థానిక సంస్థలు నిర్వహించవద్దని జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17న రైందుకు కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఆ బీఆర్ఎస్ బీజేపీలు కూడా బీసీల పైన ఎక్కువగా గురిపెట్టినట్టుగా కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులు, పొత్తులు, చిత్తుల వ్యవహారంతో అనేకంగా వ్యూహాలు కూడా అనుసరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా రసవత్రంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని మాత్రం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తాయా, లేదా ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్షాలకు సపోర్టుగా నిలుస్తాయనే ఒక మిలియన్ ప్రశ్నగా మాత్రం మిగిలింది. రాజేంద్ర, చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో అసలు విజయం సాధించే అవకాశం లేదన్నట్టు కనిపిస్తుంది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? వాస్తవానికి గతానికి పోల్చి ప్రస్తుత పరిస్థితులను ఇంకా మనం పరిశీలించినట్లయితే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరిగి ప్రతి పౌరులు గాని ప్రజలు గాని లబ్ధి పొందినట్లయితే ఎంతో కొంత సింపతి ఆ రాజకీయ పార్టీపై ఉంటుంది. గతంలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వం చేసిన ఎంతో కొంత మేలు ఆ పార్టీకి ఉపయోగపడిందని చెప్పి కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో నిర్దిష్టంగా హామీలు ఇచ్చింది. అందులో భాగంగానే విస్తృతంగా ప్రచారాలు నిర్వహించి ఓట్లను ఆకట్టుకోవడంతో పాటు ఓట్లను పొంది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే దీన్ని బట్టి ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ పథకాలు ప్రజలకు అందితే ఎంతో కొంత సానుభూతితో ఆ పార్టీకి ప్రజలు సపోర్ట్ చేస్తారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నందున ఇప్పటి వరకు 18 నెలల కాలంలో ప్రభుత్వం ఏదైతే అంటే ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేర్చిన హామీలు ఎంత మేరకు సక్సెస్ అనే విషయంపైనే ఆ ఓట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి ధీమాతో ఉన్నారు. తాము ఇచ్చిన 6 గ్యారెంటీలలో మాత్రం తాము 4 నిర్దిష్టంగా అమలు చేశామని ప్రతి పౌరుడికి కూడా అందుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో 1,30,00,000 మంది ఉండగా 94 లక్షల మందికి ఏదో ఒక స్కీమ్ ని తాము అందించామని, ఆ స్కీములు తమకు ఉపయోగపడతాయని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ భావిస్తున్న పరిస్థితి ఉన్నందున ఆ స్కీములు ఏ మేరకు ఆ పార్టీకి దోహదపడతాయి, ఎన్ని సీట్లు తెచ్చి పెడతాయని విషయంలో మాత్రం మనం వెయిట్ చేయాలి. రాజేంద్ర, చూసుకున్నట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. తను ప్రత్యేకంగా సపరేట్ గా ఏమన్నా దీంట్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుందంటారా? అంటే తాను ఇప్పటివరకు కూడా అంటే నిర్దిష్టంగా అధికారికంగా మాత్రం పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా ప్రకటించకపోయినప్పటికీ జాగృతి ఆధ్వర్యంలో కార్యకలాపాలు మాత్రం నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రం తాను బీఆర్ఎస్ వీడలేనని తమ నాయకుడు కేసీఆర్ అని చెప్పి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రానున్న శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తాను కూడా ఇటీవల స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పార్టీ టికెట్లు కావాలంటే మాత్రం కేటీఆర్ ని సంప్రదించాలని చెప్పి కూడా ఇటీవల కవిత జాగృతి క్యాడర్ కు సూచించిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా ఆశావహులు జాగృతికి సంబంధించిన ఆశావహులు కనుక పోటీ చేయాలనే ఆలోచనతో కనుక ఇదే క్రమంలో కవిత కనుక రిఫర్ చేసుకున్నట్లయితే కేటీఆర్ ని కలవాలని చెప్పి చెప్తున్న తీరును బట్టి చూస్తే కేటీఆర్ కనుక అందుకు సందేహించకుండా ఆ స్థానాల్లో జాగృతి వాళ్ళకి అవకాశం ఇస్తేనేమో సమస్య ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు లేకపోతే మాత్రం ఇండైరెక్ట్ గా కవిత జాగృతి సంస్థకు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో స్థానిక సంస్థల్లో పోటీ చేసే వారికి మాత్రం సపోర్ట్ చేసే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.